ఈరోజు టుడే we discuss about accounts of non-trading organization. This is V. Umesh, lecturer in commerce, JDC Nirmal. Today discuss about accounts of non-trading organization. The meaning of non-trading organization. వ్యాపార సంస్థల యొక్క అర్థంను గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ పాయింట్స్ వైజ్గా చూద్దాం మనము. టుడే నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఆర్ ద ఆర్గనైజేషన్. వ్యాపారేతర సంస్థ ఒక సంస్థ. వ్యాపారేతర సంస్థ ఒక రకమైనటువంటి సంస్థ. రైట్. where there is no sale or purchase of goods. Right. Where there is no sale or purchase of goods. ఇక్కడ కొనుగోలు అమ్మకాలు అనేవి ఈ ఆర్గనైజేషన్లో జరగవు. కొనుగోలు అమ్మకాల ప్రక్రియ అనేది జరగదు. రైట్. మెయిన్ థింగ్ మనం చూద్దాం. ద నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ద మెయిన్ మోటో, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ సోషల్ సర్వీస్, నాట్ ప్రాఫిట్ motive. It is objective of social service. The next అంటే ఇక్కడ చూసినట్లయితే నో సేల్ అండ్ నో పర్చేస్. ఇక్కడ వర్తకం ఇక్కడ ఏం కొనుగోలు చేయదు, అమ్మకాలు జరపడం జరగదు. నాన్ ట్రేడింగ్ అకౌంట్లో ఇక్కడ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్లో ఇక్కడ కొనుగోలు అమ్మకాలు అనేవి జరగవు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చూసుకున్నట్లయితే సాధారణంగా ప్రతి వ్యాపార సంస్థ ప్రధాన ఉద్దేశం లాభార్జన అయితే, కానీ వ్యాపార దృక్పథం లేకుండా లాభార్జనే ముఖ్య ఉద్దేశం కాకుండా కొన్ని స్వచ్ఛంద సేవలు తమ సభ్యులకు కానివ్వండి, కానీ సమాజ సేవలకు అందించే ఉద్దేశంతో నెలకొల్పబడిన సంస్థను, ఆర్గనైజేషన్ను మనం ఏమంటాము? నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లేదా వ్యాపారేతర సంస్థలు అని పిలవడం జరుగుతుంది. రైట్. ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇక్కడ ఇదొక నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఆర్ ద ఆర్గనైజేషన్. ఇది ఒక సంస్థనే, కానీ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, వ్యాపారేతర సంస్థ. ఓకేనా? వ్యాపారేతర సంస్థ అనమాట. ఇక్కడ చూసినట్లయితే వేర్ దెర్ ఇస్ నో సేల్ అంటున్నాం. నో సేల్ అనగానే ఇక్కడ అమ్మకాలు అనేవి జరగవు. వార్తకంలో కానీ వ్యాపారంలో అమ్మకాలు అనేవి జరుగుతాయి, కొనుగోలు అనేవి కూడా జరుగుతాయి, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఇక్కడ అనేవి అలాంటివి మాత్రము దీనికి సంబంధం ఉండవు. ఆర్గనైజేషనే, కానీ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆర్ రెండర్ టు సర్వీస్ టు సొసైటీ. మనం ముందుగానే అనుకున్నట్టుగానే ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ ఆర్ టు రెండర్ సర్వీస్ టు సొసైటీ. అంటే ప్రధానంగా వీటి యొక్క ముఖ్య ఉద్దేశం, నాన్ ట్రేడింగ్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే ఇక్కడ మనకు సర్వీస్ మోటో లేదా సర్వీస్ టు సొసైటీ అన్నమాట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ వీటికి సంబంధించినటువంటి ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది మన నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ క్లబ్స్ కానివ్వండి, చారిటబుల్ హాస్పిటల్స్ కానివ్వండి. చారిటబుల్ హాస్పిటల్స్లో ఇదేంటిది? నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అవుతుంది. దీనిలో సేవ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరగదు, ఇక్కడ వ్యాపారం అంటే ప్రాఫిట్ మోటివ్ అనేది ఉండదు. ఇక్కడ లాభార్జన ఉండనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, లాభార్జన సంస్థలు ఉంటే అవి వ్యాపార సంస్థ. కానీ లాభార్జన ఉద్దేశం కాకుండా ఇక్కడ లాభం ఆశించవి ఇవి వేటిని ఆశిస్తాయి? సర్వీస్, అది సేవను ఆశించి చేసేటటువంటి సంస్థలను నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ అంటాం. అన్నట్టుగానే ఇక్కడ మనం చూస్తున్నాం క్లబ్స్ కానివ్వండి, తర్వాత చారిటబుల్ హాస్పిటల్స్ కానివ్వండి, తర్వాత ట్రస్ట్ అంటే వివిధ మన సమాజంలో కానీ మన దేశంలో వివిధ రకాల సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్ కానీ ఇవన్నీ రకరకాల ట్రస్టులు ఉన్నాయి మనకు.
రీక్రియేషనల్ సొసైటీస్, తర్వాత రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మతపరమైనటువంటి సంస్థలు కూడా ఇక్కడ మనకు దేని కిందకి వస్తాయి? నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. ఇది ఆర్గనైజేషనే కానీ వ్యాపారం జరగనటువంటి ఆర్గనైజేషన్. వ్యాపారం అంటే ఏమంటున్నాం మనము? వ్యాపారం అంటే ప్రధానంగా లాభముద్దేశంతో జరిగేటటువంటి దానిని మనం ఏమంటున్నాము? లాభముద్దేశంతో జరిగేటటువంటి దానిని మనము వ్యాపారం అనిపించుకుంటాం, అవునా కదా? ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ప్రొఫెషనల్ లైక్ చూద్దాం. ఇక్కడ వృత్తులు ఉన్నాయి, కొన్ని వృత్తులు కూడా ఉన్నాయి. చూద్దాం. ప్రొఫెషనల్ లైక్స్ డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంట్స్ అండ్ కన్సల్టెంట్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. అంటే వివిధ రకాల డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రంథాలయాలు కూడా వస్తాయి, లైబ్రరీస్ కూడా వస్తాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ క్లబ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ క్లబ్స్ కూడా వస్తాయి. మనకు స్పోర్ట్స్ క్లబ్స్ కూడా రావడం జరుగుతుంది. వీటినన్నిటినీ కలిపితే వీటన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్గా పిలుస్తాము. అంటే ఈ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు చూస్తాం, లైబ్రరీలోకి వెళ్తాం, లైబ్రరీలో ఒక లైబ్రరీ పెడతాం. అది దేనికోసం? ఆర్గనైజేషన్ సర్వీస్ మోటో. అంటే దానిలో బుక్స్ చదవడానికి కానివ్వండి, వేరే వారి రెఫరెన్స్ చేయడానికి కానీ ఉంచడం జరుగుతుంది, కానీ అమ్మడానికి మాత్రం కాదు. ద సర్వీస్ మోటో కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థలు అనమాట. ఇక్కడ హాస్పిటల్స్ కూడా సేవ చేస్తాయి కానీ డబ్బును మాత్రం తీసుకోవు అనమాట. ఇలాంటి అన్నీ కూడా వీటినన్నిటి మనం ఏమంటాం? నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. మరి ఈ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ కూడా వ్యాపార సంస్థలాగే కూడా ఇవి కూడా కొన్ని రకమైనటువంటి ఖాతాలను ఏం చేస్తాయి? వివిధ అకౌంట్స్ను రూపొందించుకుంటాయి. ద ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. అంటే ఇవి కొన్ని రకాలైనటువంటి ఖాతాలను తయారు చేస్తాయి. ఇప్పుడు మనం అనుకున్న విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ప్రిపేర్డ్ ఏమేం చేస్తారంటే ప్రిపేర్డ్ ఫైనల్ అకౌంట్, తర్వాత ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ వ్యాపారేతర సంస్థల్లో ఏం తయారు చేస్తారు? ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏమేం చేస్తారో చూద్దాం. ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే మనము వ్యాపార సంస్థలో ఏం తయారు చేస్తాము అంటే లాభ నష్టాల ఖాతాను తయారు చేస్తాం. ఇక్కడ ఏం తయారు చేస్తాం? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఇక్కడ వసూళ్ళు చెల్లింపుల ఖాతా, రిసిప్ట్స్ అండ్ చెల్లింపుల ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. అంటే సంస్థకు ఇది నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఏమైనా రిసిప్ట్స్ వచ్చేవాటివి అంటే ఇప్పుడు చూద్దాం. మనము అనుకునే రిసిప్ట్స్ అనుకుందాం. ట్రస్ట్లకు కానివ్వండి, ట్రస్ట్లకు విరాళాలు ఏమిస్తారు? వాళ్ళు విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. విరాళాలు కానివ్వండి, వివిధ డొనేషన్ల ద్వారా స్వీకరించడం కానివ్వండి, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే మనకు రిసిప్ట్స్ కిందకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పేమెంట్స్ అకౌంట్. ఇక్కడ చెల్లింపులు అనగానే ఏమేమి చెల్లింపులు చేస్తాయి? దానికి సంబంధించినటువంటి చెల్లింపులు, రెంట్, బిల్డింగ్ యొక్క రెంట్ కూడా రావడం జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ అంటే ఇక్కడ చూద్దాం ఏం చేస్తారు? చెల్లింపులు, వివిధ ఉద్యోగులు, అందులో పనిచేసేటటువంటి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం జరుగుతుంది, పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ కిందికి రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అకౌంట్స్ ఏం తయారు చేస్తారు? ఇక్కడ మనము ఆదాయ వ్యయాల ఖాతా. దీన్ని మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటాము. ఆదాయ వ్యయాల ఖాతాను. నాన్ ట్రేడింగ్ అకౌంట్ను ఏం తయారు చేస్తారు? మళ్ళీ ఇంకో ఖాతాను కూడా తయారు చేస్తారు. ఆదాయాల వ్యయాల ఖాతాను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ ఖాతాను వ్యాపారేతర సంస్థలలో లాభ నష్టాల ఖాతాకు బదులుగా తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం, ఈ ఖాతాలో రాబడి అంశాలు మాత్రమే ఉంటాయి. ఈ ఖాతాలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఏముంటాయి? రాబడి అంశాలు మాత్రం ఉంటాయి. ఈ ఖాతా ఒక నిర్ణీత కాలంలోని
నికర ఫలితాన్ని తెలియజేస్తుంది అనమాట. నికర ఫలితాన్ని తెలియజేస్తుంది. ఏ ఖాతా? ఆదాయ వ్యయాల ఖాతా లేదా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇంకా అనుకున్న దీని గురించి చెప్పుకున్నట్లయితే మనము ఈ ఖాతా మిగులు లేదా లోటును సూచిస్తుంది. ఈ ఖాతా ఏం చేస్తుంది? సర్ప్లస్ అండ్ ఇంకేం చేస్తుంది? సర్ప్లస్ అండ్ డెఫిసిట్ అమౌంట్ను చూపించడం జరుగుతుంది అనమాట. దీని వసూళ్ళు చెల్లింపుల ఖాతా వివరాల నుండి దేని నుంచి జరుగుతారు? ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఈ ఆదాయాల ఖాతాను దేని నుండి తయారు చేస్తారంటే ఈ ముందు చెప్పుకున్నాం కదా, దేని నుండి? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఖాతా నుండి తయారు చేసేటటువంటి ఖాతాను మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటాం. డిపెండ్ ఆన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై డిపెండ్ ఆన్ దేనిగా చేస్తాం మనము? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మీద తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దీని యొక్క ప్రధానమైనటువంటి కొన్ని లక్షణాలు చూద్దాం. మనం లక్షణాలు చూసినట్టే దేని యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ యొక్క అకౌంట్ యొక్క లక్షణాలు చూద్దాం. ఇక ఇది నామమాత్రపు ఖాతాకు సంబంధించింది. నామమాత్రపు ఇట్ ఈస్ నామినల్ అకౌంట్ అనమాట. దీనిలో ఖర్చులకు సంబంధించి, ఆదాయాలు, లాభాలకు సంబంధించి రావడం జరుగుతుంది. ఈ ఖాతాను వ్యాపారేతర సంస్థల్లో దేనికి ఖాతాకు బదులుగా తయారు చేస్తారంటే లాభ నష్టాల ఖాతాకు బదులుగా తయారు చేసేటటువంటి ఖాతా అనమాట. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఖర్చులు మరియు నష్టాలు డెబిట్ వైపున రాయడం జరుగుతుంది. ఖర్చులు, నష్టాలు డెబిట్ వైపున రాయడం జరుగుతుంది. మరియు ఆదాయాలు, లాభాలు క్రెడిట్ వైపున నమోదు చేస్తారనమాట. ఆదాయాలు, లాభాలు ఏ విధంగా చేస్తారు? క్రెడిట్ వైపున చేయడం జరుగుతుందట. అవునా? ఇక్కడ ఈ ఖాతా కేవలం రాబడి అంశాలు కానివ్వండి, వ్యయ అంశాలను మాత్రమే సూచించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే కొన్ని చూద్దాం మనం. ఇక్కడ నగదు రూపంలో లేని సర్దుబాటు అంశాలు కూడా నమోదవుతాయి. ఇక్కడ ఉదాహరణకు చూద్దాం మనం. చెల్లించాల్సిన ఖర్చులు కానివ్వండి, ముందుగా చెల్లించిన ఖర్చులు, రావాల్సిన ఆదాయాలు, ముందుగా వచ్చినటువంటి ఆదాయాలు కానీ ఇంకా మరియు తరుగుదల, ఇలాంటివన్నీ కూడా దీనిలో నమోదవుతాయి అన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే ఈ ఖాతాకు ప్రారంభ నిల్వ ఉండదు. ఏ ఖాతాకు? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కు ప్రారంభ నిల్వ ఉండదు. కానీ ఈ ఖాతాలోని ముగింపు నిల్వ ఏం చూపిస్తుందంటే మిగులు లేదా లోటును సూచించడం జరుగుతుంది. ముగింపు నిల్వ ఏం చూపుతుంది? మిగులు లేదా లోటును సూచిస్తుంది అనమాట. ఇలా రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వ్యాపార సంస్థల్లో లాగానే కూడా దీనిలో కూడా నాన్ ట్రేడింగ్ అకౌంట్లో కూడా ఏం తయారు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడం జరుగుతుంది. సంస్థకు సంబంధించినటువంటి ఈ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి అసెట్స్ అండ్ లయబిలిటీస్ను కూడా దీనిలో నమోదు చేయడం జరుగుతుంది. అసెట్స్ అండ్ లయబిలిటీస్ను కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే చూసినట్లయితే ఇదేంటిది అన్ని కూడా ఇప్పుడు చూద్దాం. దీనికి లాభ నష్టాల ఖాతాకు బదులుగా తయారు చేసేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సేమ్ వ్యాపార సంస్థలకు చేసేటటువంటిది బ్యాలెన్స్ షీట్. ఇది కూడా బ్యాలెన్స్ షీట్ కూడా రానుంది. ఆస్తులు వస్తాయి, అప్పులు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ మనం అనుకున్నట్టుగా చూద్దాం. ఇక్కడ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద క్యాష్ బుక్. నగదు పుస్తకం ఆధారంగా తయారు చేయడం జరుగుతుంది. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ రిసిప్ట్స్ అండ్ ఇప్పటివరకు మనం ఏం తెలుసుకుందాం? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద క్యాష్ బుక్. దేని ఆధారంగా తయారు చేస్తారు? క్యాష్ బుక్ ఆధారంగా తయారు చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ సమ్మరీ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ పీరియడ్ అనమాట. ఏదైనా కూడా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మనం ఏ విధంగా తయారు చేస్తాం? ఏ పర్టికులర్ పీరియడ్ అంటే ఒక నిర్ణీత కాలం, సంవత్సరంకి సంబంధించి మనము చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ కానివ్వండి, యాన్యువల్ ఇయర్ కానివ్వండి, ఏ విధంగా అయితే ఆ విధంగా. ఇట్ ఈస్ ఏ ప్రిపేర్డ్ ద ఎండ్ ఆఫ్ ఏ ఇయర్. ఎప్పుడు చేస్తాం మనము? ఎండ్ ఆఫ్ ఇయర్ చేస్తాం. ప్రతి సంవత్సరము సంవత్సరాంతాన అంటే సంవత్సరం అయ్యేలోపు చేస్తాం. మార్చ్ 31 లోపల చేయడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ అనమాట. తర్వాత ఇట్ ఈస్ ఏ రియల్ అకౌంట్. మనం అనుకున్నట్టు కానీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అది నామినల్ అకౌంట్ అయితే ఇది రియల్ అకౌంట్, వాస్తవిక సంబంధించినటువంటి వాస్తవిక ఖాతా ఏం చెప్తుంది? మనకు సంస్థలోకి వచ్చేటటువంటి ఆస్తులను మనము డెబిట్ చేయడం జరుగుతుంది. సంస్థలో నుండి వెళ్ళిపోయేటటువంటి
ఆస్తులను మనం ఏం చేస్తాం, మనము క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్ రికార్డ్ టు ఆల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, అంటే ఇవి ఏం చేస్తుంది, అన్ని వసూళ్లను చెల్లింపులను రికార్డు చేయడం జరుగుతుంది అనమాట. రికార్డు చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇట్ స్టార్ట్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్. మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మనకు ఏముండదు, ప్రారంభ నిల్వ ఉండదు అనమాట, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు. అదే మనం ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ దేనిలో చూసుకుంటున్నాం, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్లో ఈ అకౌంట్లో మనకు ఏముంటుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆర్ దే, అంటే దీనిలో ఏముంటుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనం డిఫరెన్స్ ఆఫ్ బోత్ సైడ్ షోస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్, అంటే ఎక్కడైతే ఉన్నదో క్లోజింగ్ బ్యాలెన్స్లో మనకి ఏం చూపిస్తుంది, మనకి దగ్గర ఎంత ఉంది అనేది నాకు చూపిస్తుంది అనమాట. డిఫరెన్స్ బోత్ సైడ్స్ అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మధ్యలో డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఏం చూపిస్తుంది, మనకు క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది చూపించడం మిగిలినటువంటి ఆధారంగా చేస్తారు. ఇఫ్ క్రెడిట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దెన్ డెబిట్ దెన్ డిఫరెన్స్ ఈజ్ ఓవర్ డ్రాఫ్ట్, అంటే క్రెడిట్ కన్నా మనకు రిసిప్ట్స్ కన్నా, తర్వాత మనకు ఆదాయాల కన్నా వసూళ్ళ కన్నా చెల్లింపులు ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఏముంటాయి, మనకి ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అనేది మిగులుతుంది అనమాట. ఇది మనకు నాన్ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నటువంటి అకౌంట్లు. తర్వాత చూసినట్లయితే మనకు బ్యాలెన్స్ షీట్లో తెలుసు మీకు, బ్యాలెన్స్ షీట్ గురించి మనం చెప్పినట్లయితే బ్యాలెన్స్ షీట్ గురించి తెలుసుకున్నట్లయితే దీనిలో సంస్థకు నాన్ ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించినటువంటి అప్పులు కానివ్వండి, ఆస్తులు కానీ దీనిలో రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకు నాన్ ట్రేడింగ్ అకౌంట్ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు.